Hello guys. Hello, welcome back to Prachit Gaming IT. సో ఈరోజు అయితే మనం అయితే ఏం చేస్తున్నామంటే మళ్ళీ సూపర్ మార్కెట్ సిమ్యులేటర్ అయితే స్టార్ట్ చేసాం. అండ్ మస్తు రోజుల తర్వాత అండ్ టు న్యూ ఎపిసోడ్ కదా స్వాగతం సుస్వాగతం. సో ఇంకొకరైతే మన ఛానల్ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. లైక్ చెప్తే లైక్ చేసుకోండి, షేర్ చెప్తే షేర్ చేసుకోండి. సో ఈరోజు వచ్చేసి మనం మీకు ఆల్రెడీ అన్నీ తెలుసు. నేనైతే ఇప్పుడు ఒక లోన్ తీసుకుందాం అనుకున్నా $700. ఓకే, తీసుకుందాం. 25 డేస్ అయితే ఉందన్నమాట. ఎంత ఉంటుందేమో అని భయం అవుతుంది జరా. సర్లే, సూపర్ మార్కెట్ అంటే అంతేలే, మళ్ళీ మనీ ఖర్చు పెట్టడమే కదా. ఓకే, ఇప్పుడు మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్ని ఐటమ్స్ అయితే చూసుకుందాం మన దగ్గర అయితే. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము ఈ ఫ్లోర్ ఒకటి అయితే తీసుకుందాం. అప్పుడు మస్తు ఉంటుండే, ఇప్పుడు అన్నీ పోయినాయి. సో ప్రస్తుతానికి మన దగ్గర అయితే బ్యాలెన్స్ అయితే చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం ఇది కూడా ఉంటుంది, టాబ్లెట్ కూడా ఉంటుంది. సర్లే, ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే ఇవైతే కొనేస్తే ఒక పని అయితే అయిపోతుంది. సో ఇవైతే కొనేద్దాం. ఓకే, కొందాం. చూద్దాం గైస్, కొంటున్నాం. బట్ ఓకే, అయితే అన్ని 2 అట్లా పెట్టేసిన. ఇప్పుడైతే టోటల్ 15 ఐటమ్స్ అయితే అయినాయి మన దగ్గర. ఇప్పుడు చూసుకోవచ్చు గైస్, మనీ చాలా ఎక్కువ ఉన్నాయి. ఫస్ట్ ఎంత ఉండాలి అంత అవుతున్నాయి. సో 2 పెడదామా? 2 నాకు ఎందుకో మనీ ఇప్పుడు మనం ఉన్న పరిస్థితిలో ఎందుకు అని అన్నీ 1 పెట్టేద్దాం. సో పర్చేస్ అయితే కొట్టేద్దాం. ఓకే, ఇప్పుడైతే మనం అయితే దీని అదే తీసేసుకుందాం. చూసు ఇందులో చూసు. సర్లే, సో నేనైతే పెట్టేసినాక మళ్ళీ కలుస్తా. సో అన్ని ఐటమ్స్ అయితే పెట్టేసినాక చూసుకోవచ్చు. సో ఇప్పుడైతే మనం దీనిలోకి పోయి ప్రైజ్లు అయితే సెట్ చేద్దాం. ప్రైజింగ్లోకి పోయి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకైతే చాకోపిక్ సీరియల్ వచ్చేసి అయితే $6.598 ఉంది. మనం ఒక $6 అయితే పెడదాం. అండ్ ఇది ఒక 4.5 పెట్టేద్దాం. ప్రాన్ స్లైస్ బ్రెడ్ ఇది ఒక 4 పెట్టేద్దాం. 4.0 సో ఒక 4.5 అయితే పెట్టేద్దాం దీనికి ఒకటి. నెక్స్ట్ దీనికి అయితే పెడదాం అనమాట. ఇదేంటిది, బ్లూ ఫ్లవర్ అనుకుంటా, మేబీ బ్లూ ఫ్లవర్కి ఒక 4 పెట్టేద్దాం. బ్లూ ఫ్లోర్ ఇప్పుడు ఆయిల్కి ఒక 5 పెట్టేద్దాం, ఎందుకంటే ఆయిల్ కరువు ఉంది కాబట్టి ఇప్పుడు. అండ్ నెక్స్ట్ ఇది వచ్చేసి అయితే పంజాటి పాస్తా, దీనికి ఒక 3.5 పెట్టేద్దాం. అండ్ సుసు షుగర్ పౌడర్కి వచ్చేసి ఒక $5 అయితే 15 అయితే పెట్టేద్దాం. సో టోటల్ మనకైతే $4 ప్రాఫిట్ అయితే వచ్చింది. సో ఇప్పుడు అన్నీ అయితే మంచిగా పెట్టేసినాం కాబట్టి ఇప్పుడైతే సింపుల్గా అయితే ఏం చేద్దామంటే ఇప్పుడు ఓపెన్ ద స్టోర్ అయితే వేసేద్దాం. స్టోర్ని అయితే ఓపెన్ చేద్దాం. ఇక్కడ ట్యుటోరియల్ అయితే ఉంది, మీకు కనిపిస్తుంది కదా పైన. ఇప్పుడు ట్యుటోరియల్ ఏముందంటే వెయిట్ ఫర్ ద ఫస్ట్ కస్టమర్. నైస్. ఫస్ట్ కస్టమరే గుండు బాస్ అయితే వచ్చిండు. సో ఈ పేరు అయితే గుండు బాస్ కాదు, రౌడీ బాస్ అయితే రౌడీ 1 అనేది పెట్టేద్దాం. సో ఫస్ట్ ఇప్పుడైతే ఇడైతే 2 తీసుకుండు. సో చేంజ్ ఎంత ఇవ్వాలి? 95 cents తీసుకో. ఇక 50, 25, 10, 10, 95. ఓకే, తీసుకో, ఎంజాయ్ పండుకో. సో ఇప్పుడు మనం దగ్గర అయితే చూసుకోవచ్చు. మనీ వచ్చేసి అయితే $759.01 అవుతుంది. ఓకే, సో ఇప్పుడు కార్డ్ అయితే ఇచ్చిండు. సో ఇప్పుడు ఇంటర్ ఎగ్జాక్ట్ టోటల్ అమౌంట్. ఓకే, దీని అయితే ఇక్కడైతే పెట్టేద్దాం. సో ఇక్కడ చూసుకోవచ్చు పర్ఫామ్ చెక్అవుట్స్ 25 కస్టమర్స్ అయితే కావాలంట. సో 25 కస్టమర్స్ని అయితే చేసేద్దాం. సో ఓకే, 25 కస్టమర్స్. ఓకే, కార్డ్ ఇచ్చేసాను మేడం, ఇచ్చేసిండ్రు. ఎంత అయింది టోటల్? 3.5 కదా. సో 3.5 అయితే కొట్టేద్దాం. 35 ఎందుకు వచ్చింది? 3.5. నౌ నెక్స్ట్ సార్, పంజాటి పాస్తా వద్దా సార్? ఆయిల్ తీసుకోండి సార్, ఆయిల్ కరువులు ఉంది కదా ఇప్పుడు. ఆయిల్ తీసుకోండి. ఇది ముందే యూఎస్ఏలో ఏమవుతుందో మనకి తెలియదు. మన ఇండియాలో అనుకుంటే ఏం లేదు. మన ఇండియాలో ఏమంటారు, A1 క్వాలిటీ కావు, A2 క్వాలిటీ వేసినా సొంతగా చేసుకోగలం మనం. వాళ్ళు అనుకోండి, వాళ్ళకి ఏం ఉండదు, తినుడు ఒకటే ఉంటుంది వాళ్ళకి. ఓకే, సో ఇప్పుడు దీన్ని అయితే క్యాష్ తీసుకోండి. దీంట్లో $15 అయితే ఇచ్చేద్దాం. 10 అండ్ $1 ఒక 4 ఇచ్చేసి ఓకే, ఎంజాయ్ పండుకోయా. ఓకే గైస్, సో మొత్తం పెట్టేసినాక మళ్ళీ ఒకటి కలుస్తా. ఎవరైనా ఒక కస్టమర్ వస్తే అప్పుడు చూద్దాం, లేకపోతే డే మొత్తం అయిపోయాక కలుద్దాం. అండ్ ఈ డేలో మొత్తం ప్రాఫిట్ ఎంత వచ్చిందో అది ఎంత ఇచ్చినాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ బయట చూద్దాం. ఒక కస్టమర్ అయితే వస్తున్నాడు. సో హే కస్టమర్, మా షాప్ దగ్గర అయితే కొత్త షాప్ అనమాట ఇది, జరరా మా షాప్కి. సో ఈయన పేరు అయితే బిలియనర్.
బిలియనర్ 1. ఓకే, సో ఇప్పుడైతే మనము ఇదైతే పెట్టేద్దాం అనమాట. సో ఇప్పుడు మనం దీనికి కూడా ఒకటైతే తీసుకుండు. సో ఒకటి తీసుకొని పోయిండు కాబట్టి ఇప్పుడు వస్తూనే ఉన్నారు కాబట్టి ఈరోజు డే ఎండ్ అయిపోయేదాకా చూద్దాం. ఇప్పుడు ప్రస్తుతానికి టైం 12 అవుతుంది. సో చూద్దాం. ఓకే, ఇది ఒకటి అయితే చేసేసి ఇక మీకు ఏమంటారు, సో అంతే అనమాట. ఇక దీన్ని చేసేసి ఈరోజు డే ఎండ్లో కలుస్తాయి. ఎందుకంటే ఫుల్ లెంత్ ఉంది ఈ వీడియో. ముందే ఫుల్ లెంత్ అవుతుంది, మళ్ళీ ఈ వీడియో లెంత్ కావద్దు కాబట్టి. సో ఓకే, సో లాస్ట్ పర్సన్ అయితే వచ్చేసిండు, కుడిన్ ఫెడ్ పంజాటి పాస్తా. సో ఇప్పుడైతే క్లోజ్ అయితే వేసేద్దాం. సో ఈ లాస్ట్ కస్టమర్ని అయితే మంచిగా చేద్దాం. బిలియనర్ మళ్ళీ అయితే వచ్చిందన్నమాట రాత్రికి. ఓకే, బిలియనర్ 2. సో ఇప్పుడు 15 అవుతుంది. ఓకే, ఇప్పుడైతే క్లోజ్ చేసేద్దాం స్టాప్ని. అండ్ అలాగనే ఇప్పుడు మన దాన్ని కూడా క్లోజ్డ్ అయితే వేసేద్దాం. రేపు పొద్దున దానికే మనం చూద్దామా వద్దులే. టోటల్ 22 కస్టమర్స్ వచ్చిండ్రు. స్టోర్ పాయింట్స్ 199 అయింది. సప్లై కాస్ట్ వచ్చేసి $94 అయింది. లోన్ ఇన్కమ్ వచ్చేసి $750 అయింది. టోటల్ ప్రాఫిట్ వచ్చేసి మనకి ఈరోజు $822.02 అయితే అయింది. నాట్ బ్యాడ్, గుడ్. 750 మైనస్ 160 చేస్తే టోటల్ మేబీ ప్రాఫిట్ ఒక $500 దాకా అయితే అయింది. సో బిల్స్ కూడా వస్తాయంటే ఇప్పటి నుంచి అనమాట. సో నేనైతే ఒకటి చూసిన, సో చేద్దాం, ఇప్పుడు ట్రై చేద్దాం మనీ కోసం. సో ఇప్పుడు దీని అయితే ఇట్లా పెట్టి అది తీసేసి ఉంటారు అప్డేట్ తర్వాత, ఎందుకంటే చాలా మంది అట్లా చేసి చూపించిండ్రు కూడా. సో చూద్దాం. సో ఇప్పుడు ఓకే, మనం ఇప్పుడు చూద్దాం. యా, నాట్ దేర్ గైస్, నాట్ దేర్. అప్పుడు ఉంటుండే అంటే ఎట్లాంటి క్యాష్ రిజిస్టర్ పెట్టినాం అనుకోండి, క్యాష్ రిజిస్టర్ పెట్టి మనము క్విట్ చేసి వచ్చేసరికి ఇంకో క్యాష్ రిజిస్టర్ వస్తుంది. ఇప్పుడు అట్లా లేదు, అది తీసేసింది అనమాట. అప్పుడు నేను అట్లనే చేసి ఉంటుంది, మేబీ అందుకే తీసేసి ఉంటారు. అందరూ చేసిండ్రు, నేను ఒక్కనే కాదు. సో మనకైతే ఏమేమి కావాలో చూద్దాం. సో మనం అయితే కొన్ని అయితే పెట్టినాం అనమాట ఈరోజు పొద్దున. సో అవి అయితే వచ్చేసినాయి, పడేద్దాం అటు సైడ్కి. సో నేను పెట్టినాయి అట్లనే ఉంచేసినాయి అనమాట బయట. సో ఇప్పుడు అయితే అన్నీ సెట్ చేసేసుకుందాం. ఇంకేమైనా ప్రైజ్లు అటు ఇటు అయినా చూద్దాం. ఇంకేమైనా కావాలో చూసుకుందాం అనమాట. మన దగ్గర అయితే అన్నీ ఉన్నాయి. వెయిట్ దిస్ బోత్ ఆర్ దేర్. సో నేను మర్చిపోయినా. సో ఈ రెండు అయితే యాడ్ టు కార్ట్ చేసేసిన. అబ్బా, $95 అయితే అయింది. అబ్బా, ఒక్కొక్కటి అయితే పెట్టేద్దాం, మనీని సంపాదించుకోవచ్చు కాబట్టి. ఇంకేమైనా కావాలో చూసుకుందాం మనము. ఇంకేం కావాలి, అన్నీ అయితే ఉన్నాయి. సర్లే, ఎందుకైనా మంచిగా అన్నీ అయితే ఒక్కొక్కటి అయితే పెట్టేద్దాం. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ పంజాటి పాస్తా పెట్టేద్దాం. పాస్తా కూడా అయిపోయింది అనమాట, టోటల్ పాస్తా. నేను ప్లేస్ చేంజ్ చేసేసి పడేసినారా, ఏం కాదులేండి. ఓకే, సో ఇప్పుడు ఆయిల్ తీసుకుందాం. ఆయిల్ కరువు ఉంది, కానీ ఆయిల్ కరువు ఉన్న మస్తు మంది తీసుకొని పోయినరు. అందుకే ఒక బాక్స్ అయితే పెట్టుకుని, ఒక బాక్స్ $100 అంట. ఓకే, బ్రెడ్ కూడా పెట్టేద్దాం. శాండ్విచ్ బ్రెడ్ అంట, శాండ్విచ్ చేసుకొచ్చేమో. అవి చాకోపిక్ సీరియల్ అవుతుంది. సో చాకోపిక్, సో యా చాకోపిక్ అవుతుంది. ఇటుకొని అయితే పెట్టేద్దాం. ఈ 2, 4 అయితే తీసేసి సైడ్కి అయితే పెడదామా, లేకపోతే వద్దులే, సైడ్ దీని దగ్గరనే పెట్టేద్దాం. ఓకే, రే ఓకే, 10 పెట్టేద్దాం. ఇప్పుడు దీని అయితే బయటకు అయితే పడేద్దాం. అండ్ ఇప్పుడు షాప్ని అయితే ఓపెన్ చేద్దాం. ప్రైజులు పెట్టినాం, అదేంటి పెట్టుంటా నేను ప్రైజెస్ అయితే పెట్టా, బట్ నేను మర్చిపోయిన, తర్వాత చూసుకుంటున్నాను అనమాట ఎడిటింగ్ చేసేటప్పుడు. ఇప్పుడు చూసిన ప్రైస్ అయితే పెట్టినా, దీనికి ఒక 650 అయితే పెట్టేద్దాం. సో యా, సో సేమ్ అనమాట. అట్లనే మార్నింగ్ ఇప్పుడు ఓపెన్ చేస్తా కదా, ఫస్ట్ కస్టమర్ వచ్చినాక సేమ్ ఇందాక ఎట్లా చేసిన ఫస్ట్ డే రోజు అట్లనే మళ్ళీ అన్నమాట. యా, ఇప్పుడైతే ఇక్కడైతే పెట్టేద్దాం. ఇది ఫుల్లే ఉంది కాబట్టి మళ్ళీ ఎప్పటికైనా వస్తుంది. యా, ఇది బ్లూ ఫ్లోర్ కూడా ఉందా? బ్లూ ఫ్లోర్ ఉంది, చాలానే ఉంది అనుకుంటా. ఒక 4 దాకా ఉండొచ్చు ఇందులో, బాక్స్లో ఫుల్ ఉంది. యా అనమాట. సో దీన్ని ఎందుకు మనకి దీని ఇలా బట్టి ట్రై చేద్దాం. ఇది చేయడానికి ఇది కూడా వస్తుంది లేదో చూద్దాం. రాదు, చూద్దాం, ట్రై చేద్దాం. యా, నాట్ దేర్ గైస్. యా, గ్లిచ్లు అయితే అవుతున్నాయి మస్తు. గ్లిచోబియా మేబీ ర్యాక్స్కి అట్లా కాకపోవచ్చు, చూద్దాం. సో ఇంకడైతే పెట్టేద్దాం. బట్ మనకి 2 ఎందుకు గైస్, ఇప్పుడు 2 వద్దు, ఒకటే తీసి ఒకటి పెట్టేద్దాం.
యా ఒక్కటైతే పెట్టేసిన అనమాట, తీసేసిన. ఓకే, ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ గురించి అయితే వెతుకుదాం. దానికన్నా ముందు అన్నీ అవుతున్నాయో లేవో చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది తీసేద్దాం, ఖాళీ కొట్టద్దు. దాంట్లో ఏమైనా పెడదామా, ఖాళీ ప్లేస్లో ఏమైనా పెడదామా, ట్రై చేద్దాం. ఈ సూసు కూడా అయిపోయింది. సో సూసు కూడా అయిపోయింది. అది షుగర్ పౌడర్ వేసి మీరు ఏదో అనుకోకండి. ఇంకా యా షుగర్ పౌడర్ కూడా ఉంది. సో ఇక ఓపెన్ అది వేసేద్దాం. ఫస్ట్ కస్టమర్ గురించి అయితే వెతుకుదాం. యా మన స్టోర్ చిన్నగా ఉంది, పెద్ద పెద్దగా వేసేద్దాం. ఇక సూపర్ మార్కెట్ అట్లయితే వేసేద్దాం అనమాట. సో సో ఇప్పుడు ఫస్ట్ కస్టమర్ గురించి అయితే వెతుకుదాం. సో గైస్ మళ్ళీ అడుగుతున్నా, ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసుకోండి, షేర్ చేసుకోండి. సో మీరు కూడా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. నెక్స్ట్ పార్ట్ కోసం అయితే ఒక మినిమం ఒక 2-3 లైక్స్ చేసేయండి. నెక్స్ట్ పార్ట్ గురించి అయితే చూద్దాం. సో ఓకే, ఇప్పుడైతే నిన్న వచ్చిన ఆయన మళ్ళీ వస్తుండే, మార్నింగ్ వచ్చింది కదా ఫస్ట్ కస్టమర్. వీడి పేరు Rowdy1. సో ఈ Rowdy1 అయితే వచ్చేసింది అనమాట. అండ్ వీడు ఏమంటాడు, ఫ్యాట్ మ్యాన్ కూడా వచ్చేసిండు. యా సో చేంజ్ నిన్న నేను అయితే చూసినా గైస్, నేను వీడియో రికార్డ్ చేస్తున్నా కదా, అప్పుడు చూస్తే అందరు 0 సెన్స్ ఉండే. వీడు ఒక్కడే అదేకే అట్లా నొక్కేసిన అనమాట, ఎంటర్ నొక్కేసిన అనమాట నేను. అందుకే ఉన్నాయి ఫ్యాట్ మెంబర్స్ అయితే మస్తు మంది వస్తారు. ఓకే, నేను ఏమేమో తీసుకున్నా, సీరియల్ ఏవేవో తీసుకుండు. సో మళ్ళీ నేను అట్లాగానే సింపుల్గా మళ్ళీ చేద్దాం. సో మళ్ళీ లాస్ట్ కస్టమర్ గురించి అయితే వెతుకుదాం. బై గైస్. యప్, లాస్ట్ కస్టమర్ అయితే వచ్చేసాడు. సో చేంజ్ చేసుకోండి, బాయ్. సో ఇప్పుడైతే క్లోజ్ చేయడానికి అయితే ట్రై చేద్దాం షాప్ని. చూద్దాం ఇంకెవరైనా వస్తారు. అండ్ టోటల్ వచ్చేసి అయితే $1000 అయితే అయినాయి అనమాట. 800 నుంచి 1000 అయితే అయినాయి. యప్, ఇంకెవరైనా వస్తారా? యప్ వస్తుంది. క్లోజ్ చేసేద్దాం. ఇప్పుడైతే ఒక ఆమె అయితే వచ్చింది కదా, క్లోజ్ చేసేద్దాం. సో ఈమె అయితే ఒక పంజాటి పాస్తాను ఏదో ఆయిల్ తీసుకుంది. చెప్పా కదా అందరికి ఆయిల్ మీద భయం అవుతుందని, అందుకే 2 రూపాయలు అయితే తీసుకొని పోతుండ్రు. ఓకే, సో ఇప్పుడైతే ఓపెన్ ఎందుకు చేస్తున్నా, సర్లే ఇంకెవరైతే వస్తలేరు కాబట్టి క్లోజ్ చేసేద్దాం. షాప్ నా సైకిలే. ఓకే, సో ఈరోజు చూసుకోవచ్చు 23 కస్టమర్స్, 23 సాటిస్ఫై అయ్యిండు. అండ్ ఇన్కమ్ వచ్చేసి 345 అయింది. అండ్ సప్లై కాస్ట్ $95 అయింది. అండ్ లోన్ పేమెంట్ అయితే $37.50 అయింది అన్నమాట. అండ్ నేను చెప్పాలని మర్చిపోయినా, లోన్ పేమెంట్ కూడా ఉంది గైస్. ఆ లోన్ పేమెంట్ వచ్చేసి అయితే రోజు $37.50 అవుతుంది అన్నమాట రోజు. సో ఇక్కడ బిల్స్ అయితే లేవు, రెంట్ అయితే లేవు, స్టాఫ్ పేమెంట్ కూడా లేదు. ఇంకా పెరిగే కొద్ది పెద్దగా అయితేలే అనమాట. సో డేనైతే నెక్స్ట్ డే అయితే కొట్టేద్దాం. ఇక అన్నీ తీసుకోవచ్చు మీరు. ఇప్పుడైతే చూద్దాం, టర్న్ ఆఫ్ ద లైట్ పర్చేస్ ప్రోడక్ట్ లైసెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ప్రోడక్ట్ లైసెన్స్ నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం. సో ప్రోడక్ట్ లైసెన్స్ వచ్చేసి నెక్స్ట్ ఎపిసోడ్లో చూద్దాం అనమాట. సో hope you like this video. ఒకవేళ మీకు నా ఛానల్ ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. డోంట్ ఫర్గెట్ టు కామెంట్. చెప్పండి, టార్గెట్ 2 likes ఫర్ నెక్స్ట్ ఎపిసోడ్. బై.